గంగా. నాకసలు తెలీదు మీరు నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ నిజమైతే ఇదే వదిన. నేను నాకు భగవంతుడితో సమానమైన మా అన్నయ్య విషయంలో ఎప్పుడు మోసం అనేది చేయనేలేదు. ఇక లాకర్ గురించి అంటారా, పాత లాకర్ని నేనే స్వయంగా ఖాళీ చేయించా. అన్నయ్య, నేను కొత్త లాకర్ని తీసుకొచ్చాను మటన్ కోసం. ఎలక్ట్రికల్ లాకర్ అది. ఇక అన్ని సామాన్లు ఆ లాకర్లోనే పెట్టించేశాను. మటన్లో ₹1 కూడా మాయమయ్యే అవకాశం లేదు. శివ, నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఏదో గందరగోళం ఉంది. నేను స్వయంగా ప్రతాప్ మీ గురించి తప్పుగా మాట్లాడడం విన్నాను. అతను అన్నాడు శివ సవతి కొడుకని. మఠాధ్యక్షుడయ్యే అధికారం అతనికి లేదని నేను స్వయంగా విన్నాను. గంగా, నేనస్సలు ఊహించలేకపోతున్నానమ్మా. ఏ అమ్మాయినైతే మేం మా కుటుంబంలో ఎంతో ప్రేమని, ఎంతో గౌరవాన్ని ఇస్తూ వస్తున్నామో తను మా అందరి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తోందా? ఈ రోజు వరకు నేను ఈ అన్నదమ్ములిద్దరి నోటి నుండి సవతి కొడుకు అనే మాట ఒక్కసారి కూడా వినలేదు. అరే, రామలక్ష్మణులు లాంటి జంట వీళ్ళిద్దరిది. కాని నువ్వు రాగానే వీళ్ళిద్దరి మనసులో విషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వొక్క విషయం గుర్తు పెట్టుకోవాలి గంగా. నీ నీచమైన ఆలోచనల వల్ల ఏమాత్రం ప్రభావం పడదు నా ఇద్దరు కొడుకుల మనసుల మీద. సవతి కొడుకైతే మాత్రం ఏమైంది? నేను నా అందరి పిల్లల్ని ఒకేలాగా పెంచి పెద్ద చేశాను, ఒకేలాగా ప్రేమిస్తూ వచ్చాను. ఇక వీళ్ళందరికీ కూడా వీళ్ళ మనసుల్లో ఆదరణ, ప్రేమ ఉంది, కానీ కుళ్ళు కుతంత్రాలు అస్సలు లేవు. ఒకవేళ నీ మనసులో సందేహం ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అడగాల్సింది. ప్రతాప్ మీద ఇంత పెద్ద నింద వేయడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించి ఉండాల్సింది గంగా. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నువ్వు మా పార్వతిలాగా ఎప్పటికీ మారలేవు గంగా. అరే, నువ్వు తన గదిలో ఉంటున్నావు అంటే పార్వతికి అవమానం, అది అవమానం. ఈ రోజు అనిపిస్తోంది నా భర్త నిన్ను ఈ ఇంటికి పెద్ద కోడలిగా చేసి చాలా పెద్ద పొరపాటు చేశారు. నీకు ఈ కుటుంబానికి కోడలయ్యే అర్హతే లేదు, అలాగే శివబాబుకి భార్య అయ్యే అర్హత ఎంత మాత్రం లేదు. కేవలం నువ్వు మాత్రమే శివ మనసులో ఉన్న ఒంటరితనాన్ని దూరం చేయగలవని. కానీ ఈ కుటుంబం అలా ఎప్పటికీ జరగనివ్వదు. అదైతే నువ్వు కూడా చూసావు కదమ్మా. నేను శివకి చాలా బాధ కలిగించాను ఆయమ్మ. ఆయన అసలు నా మొహం కూడా చూడాలనుకోవడం లేదు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాను నేను. ఇక వీళ్ళందరూ ఊరికే ఉండే మనుషులు కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్ వేసి తీరుతారు. నేను శివకి ఎలా చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు నేను శివకి ఏం చెప్పినా దాని గురించి తను నమ్మడు. అమ్మా గంగా, నువ్వు శివబాబు నమ్మకాన్ని మళ్ళీ గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈసారి శివకి నీ మీద ఎంత నమ్మకం రావాలంటే దాన్నెవరూ పోగొట్టలేనంతగా రావాలి. నేనర్థం చేసుకోగలను. ఈ పని అంత సులభమైంది కాదు, కానీ నువ్వు చెయ్యాల్సింది. ఆయమ్మా, ఆయమ్మ, నాకు ఒక విషయం చెప్పండి. ఇదంతా నేను ఎలా చేయాలి? నేనేం చెయ్యాలో నాకేమీ అర్థం కావడం లేదు. అది నీకు నువ్వే తెలుసుకుంటావు గంగా. నువ్వేదైనా చేయగలవమ్మా. కానీ ముందు నీ మీద నీకు నమ్మకం రావాలి, అది చాలా ముఖ్యం. ఒకవేళ శివ అధికారాన్ని, గౌరవాన్ని కాపాడడంలో నువ్వు గెలుపు సాధించాలనుకుంటే అప్పుడు శివ నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది గంగా.
నేను గంగని శివకి అర్ధాంగినిగా ఎప్పటికీ కానివ్వను ప్రతాప్. నేను ఈ ఇంట్లో మరొక పార్వతిని చూడాలనుకోవటం లేదంతే. నీకు అర్థమవుతోందా లేదా? అయిందమ్మా. అయ్యిందా? ఏమయ్యింది? తల ఊపితే సరిపోతుందా? ఈరోజు నీ కారణంగా ఆ గంగ శివ దృష్టిలో మహాత్మురాలైపోయి ఉండేది. నేను గనక మధ్యలో రాకపోయి ఉండుంటే అప్పుడు మొత్తం నీ పురాణం అంతా శివ ముందు చక్కగా పరిచిపెట్టి చెప్పుండేది. ఒట్టి మాటలు చెప్పమంటే చక్కగా చెప్తావు. ఇక పని చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మొత్తం అంతా గందరగోళం చేసి పెట్టిస్తావు. అరే, కనీసం ఒక్కసారైనా తెలివిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి కదా ప్రతాప్. ఓ, ఇక్కడేదో కొత్త కథ తయారవుతోందా? వినొచ్చా వినకూడదా? కానీ ఒక మంచి అల్లుడిగా ఇదంతా వినడం నా కర్తవ్యం. అంతా సరిగానే జరుగుతూ ఉందమ్మా. కానీ ఉన్నట్టుండి గంగ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసింది. నీకు ఏమాత్రం రోషం ఉన్నా వెంటనే వెళ్ళి ఏదైనా నుయ్యి చూసుకుని దూకి చచ్చిపో. అమ్మా, నన్నెందుకు తిడుతున్నావ్? మాట్లాడుకో ప్రతాప్. ఏ పని కాదు నీ వల్ల. ఇక ఏమైనా చెయ్యాలంటే అది నేనే చెయ్యాలి. ఆ గంగని పొగరు మొత్తం అణిచేసి ఇంటి నుంచి బయటికి గంటేస్తాను చూడు. బయటికా? ఆ? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మీకోసం మొత్తం ఇల్లంతా వెతికాను. అంత అవసరం ఏమొచ్చింది నాతో? అరే అలా అంటారేంటి? మనం రేపటి గురించి కూడా ఆలోచించాలి కదా. రేపు ఎక్కడికైనా వెళ్తున్నావా? మనిద్దరి భవిష్యత్తు గురించి అంటున్నాను. ఎప్పటికీ ఇద్దరుగానే ఉండిపోతామా? ఓ, అదా నువ్వు మన ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నావా? లోపల కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. ఏంటి? లేదు, ఏం లేదు. నువ్వేమంటున్నావు? అవన్నీ వదిలేయండి. ఇలా చూడండి, మీరు నాతో పాటు రండి. కాసేపు మనిద్దరం మన గురించి మాట్లాడుకుందాం. నీకు తెలుసా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావంటే అప్పుడు నా మనసు లబ్డబ్ అని కంగారు పడిపోతుంది. కంగారు పడకండి. నేను మీకు భార్యనే కదా. నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నావు కదా, కానీ ప్రేమగా, చిలిపిగా, ఆప్యాయంగా ఇబ్బంది పెడుతున్నావు. మందులు వేసుకునే టైం అయింది. ఇదిగోండి, మందు తాగండి. ఈయన అమాయకుడైన నా కొడుకు ప్రాణాలు తీశాడు. నేను మీ అబ్బాయికి ఆయుర్వేద మందులు ఇచ్చాను. ఆయుర్వేద మందు వల్ల ప్రాణాలు పోవటం కాదు కదా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అమ్మా, ఈ రోజు న్యాయం జరిగి తీరుతుంది. ఒకవేళ మీరు నన్ను కర్రతో కొట్టలేదు అంటే అప్పుడు నా మనిషే నన్ను కొట్టాల్సి వస్తుంది. నాన్నగారి ఆదేశం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. నేను చేసుకున్నాను. అందుకే మళ్ళీ ఒకసారి నేను మీకు నమ్మకం కలిగిస్తున్నాను. నాన్నగారిచ్చిన ఈ బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తిస్తాను. మీరు ఏమంటున్నారు ఆయమ్మ? గంగ ఏం చేసినా నా మంచికే చేసిందంటున్నారు. నా కుటుంబాన్ని అవమానించిన తను నాకెలా మంచి చేస్తుంది? వద్దు శివ. ఆగండి, దగ్గరికి రాకండి. మేల్కొని ఉండాలి. పదండి వెళ్దాం. త్వరగా వెళ్ళి పడుకుందాం. అలాగే అమ్మా. ఈసారి భగవంతుడు కూడా నాకు తోడుగా ఉన్నట్టున్నాడు. అందుకనే ఈ పని కోసం వీళ్ళని ఇక్కడికి పంపించినట్టున్నాడు. అన్నయ్యని తక్కువ చేసి చూపించడానికి ఎంతకంటే మంచి అవకాశం మరొకటి దొరకదేమో. ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మకి చెప్పేస్తా. చాలా సంతోషిస్తుంది. ఈసారి నేను ఎలాంటి కష్టము కూడా పడాల్సిన అవసరం లేదు. నేను ప్రశాంతంగా కూర్చొని తమాషా చూస్తూ ఉంటే చాలు.